ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినము మన యొక్క వాక్య ధ్యానము మరి పేతురు రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం చదువుతానండి. ఆ మహిమా గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకముందున్న భ్రష్టత్వం ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించను. ఇక్కడ ఈ భాగంలో మనం ఇదను గమనించేది ఏంటంటే, ఆయన వాగ్దానములు మనకు ఎందుకు ఇచ్చింటున్నాడు, వాగ్దానముల యొక్క ప్రాముఖ్యత ప్రశస్తత ఏంటి అనేటువంటిది మనం చూస్తాం. ఎందుకంటే మరి నూతన సంవత్సరాలు అందరూ కూడా వాగ్దానాలు తీసుకుని ఉంటారు. వ్యక్తిగత వాగ్దానాలు చాలామంది విశ్వాసులు వాగ్దానం యొక్క మరి కార్యముల గురించి అనేక కార్యాలు విని ఉంటారు. అయినప్పటికీ కూడా కొన్ని కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాగ్దానములు ఎటువంటి అంటే అది అమూల్యమైనటువంటి వాగ్దానములు, అత్యధికములైన వాగ్దానాలు. ఈ వాగ్దానాలు దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడట చూసినట్లయితే, దురాశను అనుసరించుకున్న లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా తప్పించుకుని. కాబట్టి లోకములో ఉండే భ్రష్టత్వాన్ని, లోకములో ఉండే పాపమును, లోకములో ఉండే అవిధేయతను, లోకంలో ఉండే అక్రమమును తప్పించుకొని మనం ఏం కావాలా, మరి ఆ వాగ్దాన మూలముగా దేవ స్వభావంలో పాలువారగుటకుడు. దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క ప్రేమ, మరి కనికరము, దయా, దాక్షిణ్యము, దీర్ఘశాంతం, ఇటువంటి యొక్క గుణలక్షణాల్లో మనం పాల్పొందినట్లు వాగ్దానాలు దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అది కొరకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మరి రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనము. కాబట్టి రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనము నేటి చూస్తాము. రైట్. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. ఇక్కడ అబ్రహాం విషయం గురించి చెప్తుంటున్నాడు. అబ్రహాం గురించి అపోస్తలుడైన పౌలు చెప్తే ఏమంటాడంటే, అబ్రహాము మరి ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు అనేక జనములకు తండ్రి అవుదు అని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, ఒక్క కుమారుడు కూడా లేనప్పుడు. అయితే రమారమి మరి 100 ఏళ్ల వాడైనప్పుడు అప్పుడు ఆయన వాగ్దానం నెరవేర్చి ఆయనకు మొట్టమొదటి సంతానముగా ఇస్సాకును ఇచ్చినాడు. అయితే ఈ 75 సంవత్సరాల్లో దేవుడు వాగ్దానం ఇచ్చి 100 ఏళ్ళను నెరవేర్చారంటే 25 సంవత్సరాలు వాగ్దానం కొరకు కాచుకుంటున్నాడు. కాబట్టి ఇది మనకు ఏం చెప్తుందంటే, 100 ఏళ్ళ వృద్ధిపడినప్పటికీ కూడా దేవుడు శక్తిని ఇస్తాడు అన్నాడు. సో హీస్ ఏ ఎబిలిటీ, డివైన్, దైవికమైన శక్తి అనేటువంటి దాన్ని మరి తన వాగ్దానం ద్వారా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి మూడవదిగా మనం గమనించినట్లయితే, అదే 2 కొరింథీయులకు 1వ అధ్యాయము 20వ వచనం చూస్తుంటున్నాము. 2 కొరింథీయులకు 1వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, ఈ వాగ్దానములన్నీ కూడా మరి మనకు ఏ విధంగా చెందినవిగా ఉంటున్నవి, దేవుని వాగ్దానములు ఎన్నైనను అవన్నీ క్రీస్తునందు అవునున్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయి? దే ఆర్ గ్రాంటెడ్ త్రూ క్రైస్ట్. క్రీస్తు ద్వారానే సంప్రాప్తిస్తున్నాయి మనకు. కాబట్టి దేవుని వాక్యం నుండి వాగ్దానాలు ఎన్ని అయినప్పటికీ కూడా మరి క్రీస్తునందు అన్నీ కూడా అవును, ఆమెన్ అనేటట్టుగానే ఉండాయి అంటాడనమాట. ఎందుకంటే దేవునికి మహిమ కలుగునట్లు ఈ వాగ్దానాలు మనకి ఇస్తాడు. కాబట్టి ఆయన ఇచ్చే వాగ్దానాల ద్వారా మరి దేవునికి మహిమ కలగాలనేటువంటి కార్యం ఏదో మన సంపూర్ణంగా మన స్వలాభము, సొంత మరి ప్రయోజన కొరకని కాకుండా దేవునికి మహిమ కలిగినట్లు ఆయన వాగ్దానాలు ఇచ్చి మరి యేసుక్రీస్తుడు దాన్ని నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. అందుకొరకు ఏమంటాడంటే, ఆయన మరి చూసినట్లయితే మనల్ని ఆదరించేవాడు ఉంటున్నాడు. ఒక ఉదాహరణగా మనం చూస్తాము, ఇర్మియా గ్రంథంలో యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 2వ వచనంలో ఇశ్రాయేలుతో చెప్తుంటున్నాడు. చూడండి, ఇశ్రాయేలు నిన్ను నిర్మించేవాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించుతున్నాను, భయపడకము, పేరు పెట్టి పిలిచున్నాను, నీవు నా సొత్తు. కాబట్టి ఎంత ధైర్యమైన మాట చూడండి. ఆయన నీతో నాతో కూడా అదే మాట చెప్తాడు, భయపడకము,
నిన్ను పేరు పెట్టి పిలిచుంటున్నాడు. కాబట్టి నన్ను దేవుడు పేరు పెట్టి పిలిచుంటున్నాడు. ఆయన మన పేరు ఎరుగును, మన యొక్క గత చరిత్ర అంతా ఎరుగుదు, మన హృదయాంతరంగా ఎరిగినవాడు. అటువంటి దేవుడు వాగ్దానం ఇచ్చేది ఏంటంటే, మనల్ని ఆదరించేది ఎట్లా అంటే, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు, అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాల నిన్ను కాల్చవు. కాబట్టి చూసినట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదం. అగ్నిలో నీళ్ళలో ఏమైనప్పటికీ కూడాను, అంటే అగ్ని వంటి, తుఫాను వంటి, మరి నీళ్ళ వంటి పరీక్షలు మనకు వచ్చినప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన మనకు తోడుగా ఉండి ఏం చేస్తున్నాడట, ఆయన మనం నడిపించేవాడు ఉంటున్నాడు. ఎంత సెక్యూరిటీ మనకు ఆయన, మరి ఎంత కంఫర్ట్ ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకొరకే అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే, విశ్వాసులైన మనకు ఆయన ఎటువంటి వాగ్దానాలు ఇస్తున్నాడంటే, మరి రోమా 8:28, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి కాబట్టి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. కాబట్టి మేలు కలుగుటకే ఆయన వాగ్దానాలు ఉంటాయి, ఆయన సంకల్పం చొప్పున ఆయన ప్రేమించే వారికి. కాబట్టి ఇటువంటి వాగ్దానాలు మనకి జీవితంలో ఆదరించేట్టుగా ఉంటాయి. భయపడకము కదా, ఎంత ఆదరణ. మనం భయంలో, భీతిలో ఉండేటప్పుడు, నిరుత్సాహంలో, నిస్పృహలో ఉండేటప్పుడు దేవుని వాగ్దానం, భయపడకమునే నీకు తోడుగా ఉంటున్నాను అని చెప్తే ఎంత ఆదరణ అండి. మనుషులు చెప్తే పనికిరాదు అది. దేవుని వాక్యం ద్వారా మనం వింటేనే ఆదరణ మనకు కలుగుతుంది. అట్లాగే 5వదిగా మనం చూస్తున్నాము, ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా మనల్ని ఎక్కడికి చేరుస్తున్నవి అనేటువంటి కార్యాన్ని మరి యోహాను రాస్తూ, యోహాను తన మొదటి పత్రిక 2వ అధ్యాయము మరి 25వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి, రైట్. నిత్య జీవం అనుగ్రహించడానికి ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం యొక్క ఫైనల్ ఏంటంటే, ఈజ్ గోయింగ్ టు గివ్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవము ఆయన అనుగ్రహిస్తాడు మనకు. కాబట్టి ఆ నిత్య జీవము, మరి అటువంటి నిశ్చయిత ఈ లోకంలో కలిగి ఉండేదాని కొరకే ఆ యొక్క వాగ్దానాలు. అందుకని శుభప్రదమైన వాగ్దానం అంటాడు కదా పేతురు రాసేటప్పుడు. వాగ్దానాలు ఎంతో శుభప్రదమైనవి. కాబట్టి మరి నీవు నేను ఆ వాగ్దానాలు తీసుకొని దినం ప్రార్థించుకోవాలా, ప్రభువా ఈ వాగ్దానం మరి నాకు ఇచ్చినావు, దీని ప్రకారం నాకు నెరవేర్చు అని వాగ్దానాన్ని చదువుకుంటూ మరి ఆయన పాదశంలో దినదినం మనం విజ్ఞాపన చేసినట్లయితే వాగ్దానం యొక్క మరి భావము లేక అర్థాన్ని దేవుడు నీతో మాట్లాడినట్లు దాన్ని నెరవేర్చేవాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం విశ్వాసంతో ప్రార్థించాలి. మరి చూసినట్లయితే అందుకొరకే ఈ వాగ్దానం యొక్క మరి ఆఖరి ఆయన ఒక గురి ఏంటంటే నిత్య జీవం మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నిత్య జీవం అనేటువంటిది నీకు నాకు పరలోకములో భద్రపరచబడి ఉంటున్నది అనేదాన్ని మనం విశ్వసించితే వాగ్దానాల ద్వారా మనం బలపరచబడతాం. అటువంటి నిశ్చయత, అటువంటి ధైర్యం, అటువంటి నమ్మకము, విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించునుగాక.